M3 సబ్జెక్ట్ అయితే 8వ సారి రాస్తున్నా. ఒక 2 మినిట్స్ కానీ లేట్ అయితే మాత్రం ఎగ్జామ్ లేక రానిచ్చేవాళ్ళు కదా. లాస్ట్ వరకు చూడండి. నమస్తే గైస్, నేనైతే విజయవాడకి వెళ్తున్నాను ఎగ్జామ్ రాయడానికి, M3 ఎగ్జామ్ రాయడానికి. 1 అవర్ లేట్ తర్వాత విజయవాడకి అయితే బస్ అయితే వచ్చేసింది. నేనైతే బస్ అయితే ఎక్కేసాను. లేచి చూస్తే విజయవాడ అయితే వచ్చేసింది. నేనైతే బస్ అయితే దిగేసి ర్యాపిడో బుక్ చేసుకుని మా పిన్ని వాళ్ళకి అయితే వెళ్ళిపోయి అక్కడైతే ఫ్రెష్ అయ్యేసి నేనైతే ఎగ్జామ్ కి రెడీ అయిపోతాను. మర్యాద ఉండకుండా ఎచ్చల పడతా అయితే ఎగ్జామ్ కి అయితే కొద్దిగా లేట్ గా అయితే బయలుదేరాము. అందుకే ఎగ్జామ్ కి లేట్ అయిపోయింది అనేసి కొద్దిగా ఫాస్ట్ గా అయితే ఎగ్జామ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ 2 మినిట్స్ ముందు అయితే ఎగ్జామ్ హాల్ లోకి ఎంటర్ అయిపోయాను. తర్వాత నేను ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక మా తమ్ముడు అయితే వచ్చాడు, జూనియర్. ఒకసారి రియాక్షన్ చూద్దాం. ఎట్లా రాసినారు ఎగ్జామ్? ప్రాక్టీస్ చేసిన ఏం రాలేదు. అన్ని కొత్త క్వశ్చన్లు ఇచ్చిండ్రా? అసలు మ్యాథ్స్ కదా అది, ఫిజిక్స్ అనుకుంటా. నాది ఫిజిక్స్ అనుకుంటా. మర్చిపోయి ఫిజిక్స్ లో మ్యాథ్స్. మా వాళ్ళందరూ ఎట్లా రాశారు ఎగ్జామ్? ఇవాళ క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందే స్టార్ట్ చేశారు. క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందే స్టార్ట్ చేశారు. గంట లేట్ అయింది ఈరోజు. మొత్తం ఎన్ని పేపర్లు రాసింటారు? ఎక్స్ట్రా బుక్లెట్ అడుగుతారు కొంతమంది. బుక్లెట్ ఇరేమనే ఎడిషనల్స్ కూడా. వీడికి నాకున్న వైపే వేరే, అసలు మామూలుగా ఉండదు. అసలు ఎవరు చెప్పారు మా బీటెక్ అయిపోయినాక ఫ్రెండ్స్ ఎవరు కలవరని? ఇట్లా బ్యాక్లాగ్ పెట్టుకుంటే సరదాగా వచ్చి కలిసిపోవచ్చు. నాకు మా ఫ్రెండ్స్ అందరికి ఉండేది ఒకటే సబ్జెక్ట్, మా M3 సబ్జెక్ట్. అందరికీ కామన్ గా మాత్రం ఈ బ్యాక్లాగ్ అయితే ఉంది. మీకు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉండి ఎన్నిసార్లు రాశారు, ఎన్ని అటెంప్ట్స్ లో కంప్లీట్ చేశారో కింద అయితే కామెంట్ చేయండి మామ. ఇంకా నైట్ కి అయితే బస్ అయితే బుక్ చేసుకున్నా. ఇంకా ర్యాపిడోలో మళ్ళీ వెళ్ళి బస్ అయితే ఎక్కేసి ఇంకా విజయవాడకి అయితే బాయ్ బాయ్ అయితే చెప్పేసి వద్దాం. మళ్ళీ అయితే కలుద్దాం. ఉంటా, బాయ్.